హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సిహెచ్ కామేశ్వరి గారు రచించిన పెళ్ళాం చాటు మొగుడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. అసలు ప్రతి భర్తకి ఏదో ఒకసారి తన భార్య అంత గయ్యాలి ఎవరూ లేరనో, తను కాబట్టి భరుస్తున్నాడు ఇలాంటి భార్యని అనో, తన కర్మ కొద్దీ ఈ భార్య దొరికింది అనో అనుకోని భర్తలెవరూ ఉండరని నా అభిప్రాయం. అఫ్కోర్స్ నేను కూడా అలా అనుకున్న సగటు భర్తనే అనుకోండి. అసలు నాకు ఈ ఆడవాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుందనుకోండి. వేలకి వేలు సంపాదించే పురుష పుంగవలు తమ భర్తలైనా కొడుకులైనా లెక్క చేయరు. పెళ్ళయ్యే వరకు తల్లి ఒద్దికలో, పెళ్ళయ్యాక పెళ్ళాం కనుసన్నల్లో బ్రతికే బ్రతుకైపోయిందిరా దేవుడా. ఇలా అని రోజు బోరుని ఏడిచే మగవారిని ఎందరినో చూశాను. వారిలో నేను ఉన్నాను. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ నాకు తెలిసిన బోధపడిన రహస్యం ఒకటి మీ అందరికీ తెలియచేయాలని నా కోరిక. అదేమిటో మీరు తెలుసుకోవాలంటే నా గోడు కొంతైనా వినాలి. మా ఆవిడ గురించి చెప్పాలంటే అసలు ఆవిడ అందం చూసే చేసుకున్నాను. ఆ మాటే నాకు బుద్ధి లేక మా తొలి రాత్రి రోజున మా ఆవిడ చెవులో చెప్పి తగలడ్డాను. ఆ రోజు నా వీక్ పాయింట్ కనుక్కున్న స్ట్రాంగ్ మైండెడ్గా మా ఆవిడ ఒక చిద్విలాసం పారేసింది. వెర్రిముండావాడిని. అప్పుడు నాకు తెలియదు నా గొయ్యి నేనే తవ్వుకున్నానని. ఇదిగో ఇప్పుడు తెలిసింది. మా ఆవిడ ఎలా ఉంటుంది అంటే, నా భాషలో, నా ఆస్వాదనలో వెన్నతో తేనె నంచుకున్నట్టుగా, తీపి కమ్మదనం కలగలుపుగా, కొత్త ఆవకాయ ఘాటులా, వేసవి మల్లెల గుబాలింపులా తన ఉనికితో పరిసరాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. చూసారా, నాకు తెలియకుండానే మా ఆవిడ్ని పొగుడుతున్నాను. ఇలా తన కొంగును కట్టుకొని సత్యభామలా మీరజాలకలడా నా యానతని అన్నట్లుగా విర్రవీగుతూ ఉంటుంది. మా మావయ్యలాగా బాబాయ్యలాగా రంకెలు వేస్తూ పెద్ద పులిలా ఇంట్లో తిరగాలని, నన్ను చూసి అందరూ ఒదిగొదిగి ఉండాలని నా కోరిక. కాని నేనంటే ఎవరికీ భయం లేదు సరికదా. పైగా వేలాకోలాలు వెక్కిరింతలును. పైగా మా ఆవిడికి తెలిస్తే నా పని పడుతుంది అన్నట్లు వ్యంగ్యోక్తులు నా కడుపు మండేలాగా. ఇంటి పెత్తనమంతా మా ఆవిడ చేతిలో పెట్టడం నా ఇంకో బుద్ధి తక్కువ పని. ఇంకేముంది, పని మనిషి, చాకలి, పాలవాడు, పిల్లలు, ఇంట్లో అద్దెకున్నవారు, కిరాణా చాపువాడు, అందరికీ ఆవిడతోనే పని. నాతో ఏ పని ఉండదు. వాళ్ళందరి దృష్టిలో ఆవిడే యజమానురాలు. ఆవిడ లేకపోతే నేనొక అమాయకుడిని అన్నట్టు చూపు పారేసి వెళ్ళిపోతారు. తర్వాత ఆవిడతో మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ల మొహం మండ. వాళ్లకి ఆవిడ గారి మొగుణ్ణి నేనని, నెలకి 5,000 సంపాదించుకుని పురుష లక్షణం కలవాడినని కొంచెమైనా ఇంగితం ఉండక్కర్లేదు అని నాకు కుతుకుతులాడిపోతూ ఉంటుందంటే నమ్మండి. దానికి సాయం నేను మరింత రగిలిపోయేలా మా ఆవిడ ఫ్రెండ్ నాగరత్నం నా పుట్టినరోజు సందర్భంగా బహుమతి అంటూ ఒక ప్యాకెట్ ఇచ్చింది. ఈ పిసినారి మహాతల్లి ఏమిచ్చిందా అని కుతూహలంగా విప్పు చూస్తే గోడకి తగిలించుకునే కొటేషన్ షీల్డ్. దాని మీదున్న వాక్యాలు నన్ను పరిహసించినట్లయి నాలో నేను కుళ్ళిపోయానంటే నమ్మండి. అందులో రాసి ఉన్న వాక్యాలకి తెలుగులో అర్థం చెప్పాల్సి వస్తే, ఈ ఇంటికి నేను చక్రవర్తిని, ఇక్కడ నా అనుమతి లేనిది ఏదీ జరగదు, ఇదంతా కేవలం నా శ్రీమతి అనుమతితోనే అని ఉంది ఆ కొటేషన్. ఇది చదివిన అందరూ నా మొహం మీద ఫకాలను నవ్వితే, మా రాక్షసి, అదే మా ఆవిడ, ముంగు అడ్డం పెట్టుకుని ముసుముసుగా నవ్వుతూ ఓరగా ఒక కొంటె చూపు విసిరింది. ఆ నాగరత్నం ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫోజు కొడుతూ ఎత్తుపళ్ళన్నీ బయటపడేలా విరగబడి నవ్వుతుంటే కారం రాసుకున్నట్లు భగ్గుమనిపోయాను. కాని పైకి నలుగురిలో నవ్వు నటించాను. కాని మనసులో ఆలోచించాను, ఇలా ఇంటిలో బయట అన్ని చోట్ల హ్యాండిక్యాప్డ్ హస్బెండ్లా పేరుపడి ఎలా బ్రతకాలి అని రకరకాలుగా వాపోయాను. సరిగ్గా అప్పుడే మా పక్కింటి వనజకి, ఆమె భర్తకి గొడవలు ముదిరిపోయి విడిపోతున్నారని తెలిసి మా కాలనీలో 4 పెద్ద మనుషులు వారికి నచ్చచెప్పి వారిని కోర్టు దాకా వెళ్లనేయకూడదని ప్రయత్నాలు చేశారు. వింత ఏమిటంటే, నా భార్య మీద ఇంత అక్కసు పెట్టుకున్న నేను కూడా వారిలో ఒకరిని. ఆ రోజే నా మనసులోని కొత్త ద్వారం తెరుచుకొని నిక్షిప్తమైన విచక్షణ జ్ఞానం జాగృతి చెందింది. దానికి కారణం ముమ్మాటికి కృష్ణమాచార్య గారే. అదెలా అంటే మీరే వినండి. ఆ రోజు నేను, మా ఆవిడ, జానకి కృష్ణమాచార్య గారి సతీమణి దమయంతి, మా ఎదురింటి మోహన్ రావు గారి సతీమణి సరోజాదేవి అందరం కలిసి వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్లేసరికి వనజ, ఆమె భర్త
ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. హాల్లో సూట్ కేస్ బాస్కెట్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు పప్పీ డాలీ ఇద్దరు బిక్కమొహాలతో ఉన్నారు. నిజం చెప్పొద్దు, ఆ పిల్లల్ని చూస్తే గుండె కలుక్కుమనింది. ఈ తల్లిదండ్రుల గొడవలకి పిల్లలు ఎంత నలిగిపోతున్నారో అనిపించింది. వాళ్ళిద్దరూ మమ్మల్నందర్నీ చూడగానే కొంచెం సిగ్గుపట్టట్టుగా కనిపించారు. తడబడుతూ రండి రండి కూర్చోండి అని మా అందరికీ కుర్చీలు చూపించారు. అందరం కూర్చున్నాక కృష్ణమాచార్య గారు వీరిద్దరినీ ఉద్దేశించి, మీరిద్దరికీ ఏవో మనస్పర్ధలు వచ్చి విడిపోతామని గొడవలు పడుతున్నారని తెలిసింది, నిజమేనా అని ప్రశ్నించారు డైరెక్ట్గా రంగంలోకి దూకుతూ. అంతే, ఆ భార్యాభర్తలిద్దరూ పందెపు కోళ్లలా తెగ రోషపడిపోతూ ఒకరిపై ఒకరు వాగ్దానాలు విసురుకుంటూ ఒకరిపై ఒకరు అభియోగాలు చెప్పటం ప్రారంభించారు. వాటి సారాంశమంతా ఒకటే. అదేమిటంటే, నన్ను అణగదొక్కాలని ఆయన చూస్తున్నారు. 10 మందిలో నన్ను అవమానించి నా అభిమానాన్ని దెబ్బ కొడుతున్నారు. దుర్వ్యసనాలతో ఇంటిని నరకం చేస్తూ శాడిస్టులా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మనిషితో వేగలేను అని వనజ గోల. నన్ను ఆడంగి వదవని చేసి ఆటలాడిద్దామని చూస్తోంది. నా సరదాలన్నింటికీ అడ్డొస్తోంది. సంపాదించుకుంటున్న వాడిని. ఆఫ్టర్ ఆల్ పెళ్ళానికి భయపడి అవన్నీ మానేసి చెవటలా హ్యాండిక్యాప్డ్ హస్బెండ్లా ఉండాలంటే నా వల్ల కాదు, పోతే పోనివ్వండి అని అంటూ అతను చెలరేగిపోయాడు. ఆ తర్వాత రకరకాలుగా వారిద్దరినీ అతి కష్టం మీద అందరం శాంతిపరిచాము. ఆ తర్వాత కృష్ణమాచార్యుల గారు వారిద్దరినీ ఉద్దేశించి అమనయింపుగా మందలింపుగా వారిలోని లోటుపాట్లను సరిదిద్దుకోమని చెప్పారు. చివరగా నన్ను మా ఆవిడ్ని చూపిస్తూ, చూడండి మన మూర్తిగారు జానకి గారు ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఈ జంటని చూసైనా ప్రతి జంట తమను తాము దిద్దుకోవాలి. ఆయనేం సంపాదించారో మనకి తెలీదు, ఆవిడేం సమర్థిస్తారో మనకి తెలీదు. అలా ఉండాలి సంసారం అంటే. జానకి గారిలోని అణుకువ, మూర్తిగారిలోని ఆత్మీయత ప్రతి జంటలోనూ ఉంటే ఇలా గొడవలు ఎందుకొస్తాయి అని అంటుంటే, నిజం చెప్పొద్దు, కొంచెం గర్వంగా అనిపించినా ఇల్లాలి వైపు ఓరగా చూశాను. జానకి కూడా ముసుముసుగా నవ్వుకొని నా వైపు చూపు పారేసి వనజనుద్దేశించి, చూడమ్మా వనజ, స్వీట్ పక్కన హాటు ఉన్నప్పుడే స్వీట్లోని తీయదనం విలువ తెలుస్తుంది. అలా ప్రతి ఇళ్లలోనూ సరసాలు ఉంటాయి, విరసాలు ఉంటాయి. ఉండకుండా ఎవరూ ఉండరు. కృష్ణమాచార్య అన్నయ్య గారు చెప్పినట్టు మా జీవితాల్లో అన్యోన్యతకేం తక్కువ లేదు. అలాగని మేమస్సలు ఎప్పుడూ గొడవలు పడలేదు అని అనుకోకండి. వామ్మో, ఈ 40 ఏళ్ల దాంపత్యంలో ఈయన ఎంత విసిగించారో ఎవరికి తెలుసు. కాని సంసారంలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ఆ ఎవరో మనమైతే పోలా. అందుకే ఆయన ఈ రోజుకి పసిపిల్లాడ్లా మంకుపట్టు అలకలు వదలకపోయినా ఆయనను మురిపెంగానే చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆయన అలా ఉండకపోతే నాకే నచ్చదు అని అనేసరికి అందరూ నవ్వేశారు. చివరికి వనజ ఆమె భర్త రామంతో సహా. మరో అరగంట తర్వాత వారిద్దరూ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యి, మేము కోర్టు దాకా వెళ్ళాం, ఈ సంగతే మర్చిపోతామన్నాక ఎవరికి వాళ్ళం వచ్చేశాము. కాని నాకు జానకి, అదేనండి మా ఆవిడ మీద గుర్రుగా ఉంది. నన్ను అందరి ఎదురుగా పసిపిల్లాడ్లా పోల్చినందుకు, తననేదో రాచిరంపాన పెట్టినట్టు, తనే పెద్ద ఓరిమి వహించినట్టు మాట్లాడిందని. దాన్ని మనస్సులో ఇముడ్చుకోలేక జానకి కాఫీ గ్లాస్తో రాగానే నా గ్లాసు అందుకుంటూ, అసలే నా బ్రతుక్కి విలువలేదు, పెళ్ళాం చాటు మొగుడని అంటున్నారు. ఇప్పుడు నిన్నేదో ఆరడి పెట్టేసేవాడ్లా నువ్వు ఓర్మి వహించానని గొప్పలు చెప్పుకున్నావు, నాకంటూ పరువు అన్నది ఉంచావా? ఉక్రోషంగా అడిగాను. నా మాటల్లోని ఉక్రోషానికో మరెందుకో జానకి పక్కున నవ్వింది. మెల్లగా నవ్వాపుకొని, మీకీ మాత్రం తెలియదా అండి? ఆ అమ్మాయి మొగుడి దాష్టికానికి విరక్తి చెందింది. అదేదో నీ కర్మ, మా అదృష్టం కొద్దీ నా భర్త మంచిగా చూసుకుంటున్నాడు అని చెప్తే ఆ అమ్మాయి మొగుడి దారికి వెడుతుంది. ఇది లోక సహజం తల్లి, ఇలాంటివి మేము పడ్డాము అని చెప్తే, ఓహో అందరింట్లోనే ఉన్నాయన్నమాట అనుకొని సర్దుకుపోతుంది. అయినా నేనే అబద్ధం చెప్పాను? ఇదిగో ఇప్పుడు అలగలేదు అని కొంటెగా అని, అయినా ప్రతి మగవాడు తన భార్యను లొంగదీసుకోవాలని, కళ్ళం వేసిన గుర్రంలా భార్యని తన అదుపాజ్ఞలో పెట్టుకోవాలని ఆశించడం, సమాజం దృష్టిలో భార్యచాటు మొగుడిలా పేరుగాంచకూడదని సతమతమవడం చూస్తే నాకు జాలేస్తుందండి. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరి మాట ఒకరు వింటూనే మనుగడ సాగిస్తారు. కానీ అది మర్చిపోయి ఎవరెక్కువ ఎవరు తక్కువ అని వాదించుకుంటారు. అసలు నన్ను అడిగితే భర్తలు అనురక్తితో భార్యలకు సహకరిస్తుంటే ఉన్న అందం భార్యలని అణగదొక్కే భర్తలకి అవకరంగా మారుతుంది. అయినా ఈ వయసులో మనకెందుకులేండి ఈ వాదనలు అని ఆపేసి ఖాళీ గ్లాసులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నేను ఓ నిమిషం అలాగే కూర్చుండిపోయాను. ఆమె మాటలకి నాలో నాకే ఆనందం. జానకి లాంటి మంచి భార్యని పొందడం నా అదృష్టమని
అందరూ పొగడటంలో అసలు నిజం నాకు అవగతమైంది. జానకి సమాజంలో నా స్థానం, నాకు లభించాల్సిన గౌరవం భంగమయ్యేలా ఏనాడూ ప్రవర్తించలేదు. పైపెచ్చు నలుగురిలో నన్ను ఉన్నతంగా నిలబెట్టి తద్వారా మా దాంపత్యానికే వెన్న తీసుకొచ్చింది. ఇలాంటి సుగుణాల రాసి నా భార్య అయినప్పుడు నేను పెళ్ళాం చెట్టు మొగుడిని అయితేనే అని మొదటిసారిగా అనుకుంటూ నిశ్చింతగా వెనక్కి వాలాను. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.